ఓకే. మహారాణి గారు ఆన్ చేయండి, మీరు ఆన్ చేసుకోవచ్చు. ఆన్ అవుతుంది మీకు, చూసుకోండి. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం సార్. ముందు మీకు మన యోగా సభ్యులందరికీ కూడా శుభ సాయంకాలం. ఇవాళ ఫస్ట్గా నూతనగా ఇవాళ వచ్చే వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. మన యోగా భారత్ ఫౌండేషన్ త్రూగా మన ఒక ప్రోగ్రామ్ ప్రతి నెల కండక్ట్ చేస్తూ ఉన్నాము, ఇంట్రొడక్షన్ క్లాస్ అనేది. సో ఈ ఇయర్లో 2024లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్, and we welcome wholeheartedly each and every one of you all. And the next important thing ఏంటంటే, నేను జాయిన్ అయ్యి ఎగ్జాక్ట్లీ ఈ నెల ఫిబ్రవరి కంప్లీట్ అవుతే ఇట్ విల్ బి 2 years కంప్లీషన్. సో అండ్ ఎవ్రీ మంత్ కంటిన్యూటీగా మనం ఇది ఫాలో చేస్తూ వస్తున్నామండి. దెర్ ఇస్ నో గ్యాప్ ఈవెన్ అ మంత్. సో దానివల్ల బెనిఫిట్స్ అనేది చాలా మట్టుకు పొందాము. అండ్ నిజంగా చెప్పాలంటే ఆ బెనిఫిట్స్ ఎటువంటిదంటే, ఎవ్రీ డే ఆఫ్ యువర్ టైర్నెస్ అనేది ఆ రాత్రి వరకు, మార్నింగ్ మన యోగా తోనే స్టార్ట్ అవుతుంది. మన డే స్టార్ట్స్ విత్ యోగా. సో అలాంటిది మన యోగాలో స్టార్ట్ చేసి నైట్ ఆల్మోస్ట్ పడుకునే వరకు త్రూ అవుట్ ద డే వీఆర్ బిజీ. అయినప్పటికీ మనకి ఆ స్ట్రెస్ ఆర్ ఫటీగ్ అనేది అస్సలు అనిపించట్లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలనుకున్నాను. అదర్ థింగ్స్ అనేది మన యోగా వాళ్ళందరికీ తెలిసిందే. వీఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ మనం డైలీ పరంగా, మన హెల్త్ విషయంగా తీసుకోండి, మన కేపబిలిటీ, మన యాటిట్యూడ్, అప్రోచ్, అన్ని విధంగా దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్ విద్ ఇన్ అస్. చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది సార్. అండ్ మన యోగా వాళ్ళందరికీ, కొత్త వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నాము, ఎగ్జిస్టింగ్ వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అండ్ మన యోగా గురువు గారి గురించి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందరు తెలుసుకోవాల్సింది సార్ ఏంటంటే, ఎవ్రీ డే దెర్ ఇస్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి. ఆయన యోగా ట్రైనర్ కాదు, ఈజ్ అ థెరపిస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగా అనేది ఆయన తీసుకొచ్చి మనకందరికి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్నింగ్ ఆయన తాటక క్రియ అనేది ఆయనలో ఒక స్పెషాలిటీ. అది మన చాలా మటుకు అందరు చెప్తూ ఉంటారు, ఇటువంటిది ఎక్కడ మేము చూడలేదనేసి. అఫ్ కోర్స్ నేను యోగా అనేది మన సార్ దగ్గరే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, అంటే జాయిన్ అవ్వటం కూడా యోగాలో ఇదే ఫస్ట్ నాది ఫర్ 2 years. అండ్ ఈ తాటక క్రియ అనేది లైట్ పెట్టి, చీకట్లో మనం దీపారాధన పెట్టి దాంట్లో ఫోకస్ చేసి ఆయన ఒక మెడిటేషన్ చేయిస్తారు. అది ఎటువంటి అనుభూతి అంటే, ఇవాళ నేను పొందాను మార్నింగ్ అంటే, మన్ని టోటలీ విల్ ఇమ్మర్స్ అస్ ఇన్ టు దట్ లైట్ అన్నమాట. ఆ లైట్ లో భగవంతుడిని తలుచుకుంటే ఆ భగవంతుడు మూర్తి అనేది మనం చూడగలుగుతామండి. నమస్తే గురువు గారు. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సత్యశ్రావణి. నేను ఛత్తీస్గఢ్ లో ఉంటాను. నేను గైనకాలజిస్ట్. నేను జాయిన్ అయ్యి 2 months అయింది. బేసిక్ గా నేను జాయిన్ అయింది ఏంటంటే వెయిట్ లాస్ కోసం, ఇంకా నా స్లీప్ సైకిల్ కొంచెం రెగ్యులేట్ అవ్వడం కోసం నేను జాయిన్ అయ్యాను. సో నేను రోజు 5కి, నైట్ 8ంటికి పడుకున్నా సరే ఎలా అయినా యోగా చూడాలి అని చెప్పి 5కి లేవడం చాలా అలవాటు చేసుకున్నాను. అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీ పెరిగింది నేను యోగా చేయడం వల్ల. బట్ ఏంటంటే నా కేసెస్ వల్ల నేను రెగ్యులర్ గా అటెండ్ అవ్వలేకపోతున్నాను. నాకు అనిపిస్తుంది ఇంకా అటెండ్ అవ్వాలి, ఇంకా నేర్చుకోవాలి అని. నా స్లీప్ సైకిల్ ని కొంచెం రెగ్యులేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ రోజు నేను మాట్లాడుతుంది కూడా నా కోసం కాదు, ప్రత్యేకంగా నేను ఒక మనిషికి యోగా ఎంత హెల్ప్ అవుతుంది అనేది మా అమ్మగారిని చూశాను. ఆవిడ నన్ను ఇన్స్పైర్ చేసి జాయిన్ చేయించారు యోగాలో. ఆవిడకి ఏంటంటే 4 years నుంచి బ్యాక్ పెయిన్ ఉండే, అండ్ మోకాలు నొప్పులు ఉండే. 10 ఏళ్ల నుంచి ఆవిడకి గ్యాస్ట్రైటిస్ కూడా ఉంది. ఆవిడ అసలు ఏం తినేవారు కాదు, స్పైసీ ఫుడ్స్ తినలేకపోయేవారు, పులుపు తినలేకపోయేవారు, నిజంగా నాలుగు కట్టుకుని కూర్చునేవారు. అండ్ బ్యాక్ పెయిన్ ఎంత సివియర్ గా ఉండేదంటే తను అసలు ఏ పని చేయలేకపోయేవారు అనమాట. ఎప్పుడు పడుకుని ఉండడం. పాపం ఏమైనా పని చేసినా సరే తనకి బ్యాక్ పెయిన్ వచ్చేసేది చాలా విపరీతంగా. సో తను బెల్ట్ పెట్టుకుని జర్నీ చేయాలన్నా కూడా బెల్ట్ పెట్టుకుని జర్నీ చేయాల్సి వచ్చేది అనమాట. తను యోగాలో జాయిన్ అయ్యి 6 months అయింది. అండ్ నేను, మా డాడీ, మా అన్నయ్య, మమ్మీలో ఎంత చేంజ్ అబ్జర్వ్ చేసామంటే తను ఈజీగా పని చేసేసుకుంటున్నారు. అసలు గ్యాస్ట్రైటిస్ కి ఒక టాబ్లెట్ కూడా వాడట్లేదు. అండ్ రీసెంట్ గా ఒక చిన్న ప్రాబ్లం అయ్యి మేము చాలా జర్నీ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 10 గంటలు జర్నీ అలా కంటిన్యూస్ గా 2 days 3 days చేయాల్సి వచ్చింది. తను అసలు బెల్ట్ లేకుండా తను జర్నీ చేశారు అంటే. అండ్ షీ సో ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ యోగా. ఎంత
బాగా నేర్చుకున్నారంటే ఎంత బాగా దానికి ఇదయ్యారంటే, అండ్ యోగా కూడా తనకి అలాగే హెల్ప్ చేస్తుంది నాకు అనిపించినప్పుడు. తను ఫస్ట్ నేను చాలా ట్రై చేశాను కదా, హోమియోపతి ఆయుర్వేదిక్ అనుకుని చాలా ట్రై చేశాను కదా, సో యోగా కూడా జాయిన్ అవుతాను, నాకు రిజల్ట్స్ వస్తాయేమో తను అన్నప్పుడు మేమందరం సరే చూడు అలా అన్నాం. కానీ హర్ రిజల్ట్స్ ఆర్ వెరీ అమేజింగ్. అండ్ తను చూస్తేనే మాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మా అందరికి వావ్, తనకి అంటే లైక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకుముందు తను ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా, తనకి ఏమైనా ఫుడ్ పెట్టాలన్నా మాకు చాలా భయం వేసేది. అంటే తను ఉండగలదా, 3 days తనకి జర్నీ చేయిస్తే తనకు పడుతుందా, ఏదైనా ట్రిప్ కి తీసుకెళ్లాలంటే అవుతుందా అని. బట్ ఇప్పుడు మాకు ఆ భయం ఏం లేదు. తను అసలు చాలా బెటర్ అయిపోయారు. అండ్ బేసిక్ గా ఈ యోగాలో ఏంటంటే ఇద్దరి రోలు ఉంటది. టీచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ ఎంత బాగా చెప్తారంటే 180 మెంబర్స్ ఆన్లైన్ క్లాస్ లో ఉన్నా సరే సార్ ప్రతి ఒక్కరిని చూసి వీళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు రైట్ చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేట్ చేయడం ఇస్ ఎ గుడ్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైం చేసే వాళ్ళు కూడా అంత కాన్స్టెంట్ గా కన్సిస్టెంట్ గా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అండ్ మా మదర్ ఈజ్ వెరీ కన్సిస్టెంట్. తను ఎంత పనున్నా సరే ఏమున్నా సరే 5 కల్లా లేచి 5:15 కల్లా మొత్తం అంతా ఇచ్చేసేస్తూ 5:15 కల్లా యోగాలో కూర్చుని పోతారు. షీఈ్ ఆల్సో సో కన్సిస్టెంట్. అండ్ సార్ ఈజ్ ఆల్సో హెల్పింగ్. ఒక్క క్లాస్ కి అంటే మహారాణి మ్యామ్ చెప్పినట్టు అసలు ఒక క్లాస్ కి అసలు రిలేషనే ఉండదు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. నేను ఏదైనా ఒక రోజు క్లాస్ మిస్ అయితే మమ్మీ కాల్ చేసి ఈ రోజు నువ్వేం మిస్ అయ్యావు తెలుసా, ఎంత బాగా చెప్పారు తెలుసా అని చెప్పి షీ కాన్స్టెంట్లీ మోటివేటింగ్ మీ. నెక్స్ట్ డే నాకు నిద్ర లేకపోయినా సరే పని కట్టుకుని అటెండ్ అయ్యి మళ్ళీ అది చూడడం, ప్రాణాయామాలు ఎంత బాగా చెప్తున్నారు తెలుసా అని షీ కాన్స్టెంట్లీ మోటివేటింగ్ మీ. సో మా అమ్మగారిలో అయితే నేను చాలా చేంజ్ చూసానండి. గ్యాస్ట్రైటిస్ తగ్గింది, బ్యాక్ పెయిన్ తగ్గింది, నీ పెయిన్స్ తగ్గాయి. అండ్ తనకైతే ఇప్పుడు బెల్ట్ వాడాల్సిన అవసరమే రాలేదు ఇప్పటి వరకు. మళ్ళీ 6 months అయింది తను జాయిన్ అయ్యి. అండ్ షీఈస్ కంటిన్యూయింగ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ మన కంపెనీ సెక్రటరీ మల్లేశ్వరి గారు మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మల్లేశ్వరి, ఐ థింక్ షీ జాయిన్ దిస్ మంత్. నాతో పాటు తను ప్రొఫెషనలే. నమస్కారం గురుగారు. యాక్చువల్లీ నాకు సిఎస్ గ్రూప్ లో ఈ లింక్ ఫ్రమ్ ద పాస్ట్ 6 months ఐఎమ్ సీయింగ్ దిస్ లింక్ గురుగారు. కానీ నాకు ఏ బ్యాచ్ సెట్ అయ్యేది కాదు. 5:15 to 7:15 ఒక బ్యాచ్, 9 o'clock to 11 o'clock, 9:30కి ఆఫీస్కి వెళ్ళాలి, అందువల్ల సెట్ అయ్యేది కాదు. లాస్ట్ మంత్ జనవరి కవిత అని చెప్పారు, ఏం పర్వాలేదు మనకి ఎప్పటికీ సెట్ అవ్వదు అలా అనుకుంటే 5:15కి జాయిన్ అయిపోయి 6:45కి నువ్వు ఎగ్జిట్ అయిపో, ఏం కాదు గురుగారు 6:45కి వెళ్తా అంటే పర్మిషన్ ఇచ్చేస్తారు, జాయిన్ అయిపో అని చెప్పారు. సో ఆ ఇనిషియేటివ్ తో నేను ఐ టేక్ ఫార్వర్డ్ స్టెప్ అండ్ జనవరి మంత్ లో జాయిన్ అయ్యాను గురుగారు. కానీ సుబ్బారావు గారు ఎవ్రీ మంత్ చెప్తూ ఉండేవాళ్ళు, మల్లిక నన్ను యాక్చువల్లీ మా ప్రొఫెషనల్ సర్కిల్లో మల్లిక అని పిలుస్తారు. మల్లిక నువ్వు 6 months బ్యాక్ నుంచే చెప్తున్నాను కదా, ఎందుకు జాయిన్ అవ్వట్లా, జాయిన్ అవ్వు అని ఎవ్రీ మంత్. కానీ నేను అంతగా పట్టించుకోలేదు. జనవరి మంత్ జాయిన్ అయిన తర్వాత నుంచి ఇప్పటికీ ఐఎమ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఐఎమ్ సీయింగ్ గురుగారు. మా హస్బెండ్ కూడా ప్రాపర్ గా చెప్పేవారు కూడా కాదు, నా మతమే నాది, బట్ ఐఎమ్ నాట్ గివింగ్ దట్ మచ్ ఇంపార్టెన్స్ అనమాట. హీఈస్ వెరీ మచ్ ఫాలోయింగ్ యోగా అండ్ అతను చెప్పినా నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ 1 month నుంచి నేను నాలో అబ్జర్వేషన్ చాలా కోపం తగ్గింది అండ్ స్ట్రెస్ రిలీఫ్ గురుగారు. ఎంత స్ట్రెస్, మా జాబ్స్ ఎలా ఉంటాయంటే చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటాయి. ఎంత స్ట్రెస్ రిలీఫ్ ఉందంటే చాలా స్ట్రెస్ రిలీఫ్. ఓపిక మెయిన్లీ ఓపిక వచ్చింది, చాలా ఓపిక వచ్చింది గురుగారు. వేరే వాళ్ళు ఎదుటి మనిషి చెప్పేది వినగలుగుతున్నా. ఎర్లియర్ నా మతమే నాది, నేను వినే ఎదుటి వారు ఏం చెప్పేది నేను పట్టించుకోను. వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ ఇట్ అంతే. కానీ ఓపిక అనేది ఫస్ట్ నేను నేర్చుకోగలిగాను గురుగారు. ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ ఐ అబ్జర్వ్ ఓపిక. అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గాయి. అంతకు ముందు ఓవర్ స్ట్రెస్ గా ఉండేదాన్ని. మాక్సిమం ఏమవుతుంది, ఇందాక రంగా సురేష్ గారు చెప్పినట్లు నేను యోగాలో జాయిన్ అయ్యాను కదా, నాకేం కాదు, ఐ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ ఎనీథింగ్ అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే బాగా పెరిగిపోయాయి గురుగారు. ఇంకోటి ఈ సూర్య నమస్కారాలు నేను జాయిన్ అయిన 1 week లోనే నేను చేయగలిగేస్తున్నాను గురుగారు. ఒక్క ముద్ర తప్ప మిగిలిన ముద్రలన్నీ సూర్య నమస్కారాలన్నీ చేయగలుగుతున్నారు. మీరు చెప్పిన ఇవన్నీ కూడా ఐఎమ్ ఫాలోయింగ్ ద నోట్స్. శంకు ప్రక్షాసన గాని, బ్యాలెన్స్డ్ ఆసన గాని, మార్జాలాసన గాని, వజ్రాసన గాని, శశాంకాసన కానీ ఎవ్రీథింగ్.
ప్రాణాయామంలో కనిష్ట ప్రాణాయామం, మధ్యమ ప్రాణాయామము, ఇంకా బ్రెయిన్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ అసలు చాలా చాలా నేను ఇంతవరకు నా హిస్టరీలో ఈ 45 ఏళ్ల జీవితంలో యోగా వర్డ్ అనేదే వినలేదు గురుగారు. ప్రీవియస్ వాళ్ళు చెప్తుంటే కూడా నేను అంత రెక్లెస్ గా ఉండేదాన్ని. ఏదో ఆ దేవుడే కరుణించి జాయిన్ చేపించినట్టు అనిపిస్తుంది. నా మైండ్ ఒక్కొక్కసారి మైండ్ లోకి ఎక్కాలి, ఏదైనా ఒక పని చేయాలంటే జస్ట్ ఆ టైం రావాలి, ఆ మైండ్ లోకి ఎక్కాలి, అప్పుడే వీ కెన్ ఏబుల్ టు అనమాట. అలా ఆ టైం వచ్చిందేమో, అలానే అన్ఎక్స్పెక్టెడ్ గా జాయిన్ అయిపోయాను. ఐ మాక్సిమం లైఫ్ లాంగ్ ఐ కంటిన్యూ. ఐ ఫీల్ దట్. ఇంకా భ్రామరి ప్రాణాయాసనం గాని, శూన్యముద్ర గాని, సూర్యనాడి బస్క ప్రాణాయామం గాని, కపాల ప్రాణాయామం గాని మాక్సిమం నేను సర్టన్ టైమ్స్ 7:30 కల్లా మా పిల్లల్ని స్కూల్ కి పంపించాలన్న ఉద్దేశంతో 6:45 కి అట్లా లీవ్ అయిపోతాను గురుగారు. బట్ మాక్సిమం బెనిఫిట్స్ ఐఎమ్ గెటింగ్ గురుగారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. చాలా బాగుంది, చక్కగా మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గురుగారు నమస్కారం అండి. యోగా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ మంజుష, గైనకాలజిస్ట్, పిఠాపురం. నేను కరెక్ట్ గా యోగాలో జాయిన్ అయ్యి 1 year అవుతుంది. కరెక్ట్ గా లాస్ట్ 29th January మనకి పరిచయ కార్యక్రమం జరిగి 30th January నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినాయి. నేను 30th January నుంచి స్టార్ట్ అయ్యాను. ఈ 1 year లో నేను సాధించింది ఏంటి? నేను 1 month పరిచయ కార్యక్రమం అప్పుడే చెప్పాను, నాకు ప్రెగ్నెన్సీలో బ్యాక్ ఏక్ బాగా సివియర్ గా వచ్చింది. మా హస్బెండ్ ఆర్థోపెడిషియన్నే, అదే తన సేమ్ అప్పుడంతా చెప్పాను డీటెయిల్ గా. కొంచెం ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తగ్గించు, కొంచెం ఈ ఫిజియలాజికల్ వల్ల వచ్చింది, ఇవన్నీ చెప్పారు. యోగాలో జాయిన్ అయిన 1 month కి నాకు కంప్లీట్ గా ఈ బ్యాక్ పెయిన్ నుంచి కంప్లీట్ రిలీఫ్ వచ్చింది. ఇంకా ఏం బెనిఫిట్స్ పొందాను ఈ 1 year లో అంటే, నేను ఆల్మోస్ట్ 15 kgs వెయిట్ లాస్ అయ్యాను గురుగారు. యోగా అనేది నాకు ఎలా హెల్ప్ చేసిందంటే, ఒక డిసిప్లిన్ రావడానికి ఖచ్చితంగా హెల్ప్ చేసింది. మీరు ఎప్పుడూ చెప్తా ఉంటారు గురువు గారు, యోగా అనేది ఏంటి అంటే మనకు ఒక వే ఆఫ్ లివింగ్ అని చెప్పి, అంటే మనకు ఒక పాత్ చూపిస్తుంది. ఇది వరకు నాకు అంత ఈటింగ్ డిసిప్లిన్ అనేది లేదు. లైక్ ఎక్సర్సైజ్, జిమ్ అది చేసి, ఎరోబిక్స్ అది చేసిన, కొంచెం జంక్ ఫుడ్ అది తినడం, ఇవన్నీ ఉండేవన్నమాట. యోగాలోకి వచ్చిన తర్వాత ఆ డిసిప్లిన్ అనేది వచ్చింది. సో యోగా వల్లనే నేను వెయిట్ లాస్, ఈటింగ్ డిసిప్లిన్ వచ్చి కొంచెం ఫుడ్ కూడా కంట్రోల్ చేసుకుని ఇంత వెయిట్ లాస్ అవ్వగలిగానని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. ఇంక ఇలా యాడెడ్ బెనిఫిట్స్, స్ట్రెస్ రిలీఫ్, మా డాక్టర్స్ కి స్ట్రెస్ రిలీఫ్, కొంచెం కామింగ్, స్లీప్, ఇవన్నీ ఇంకా యాడెడ్ బెనిఫిట్స్ అవి ఎలాగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక చిన్న సరదా విషయం చెప్తాను గురువు గారు. నన్ను చూసి మా ఫ్రెండ్స్ చాలా మంది జాయిన్ అయ్యారు. డాక్టర్ సరస్వతి, డాక్టర్ మాన్సా, వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. మా డాక్టర్ మాన్సా గారు కూడా జాయిన్ అయ్యారు, తన నా ఫ్రెండే. మేము సరదాగా MBBS లో ఉన్నప్పుడు ఏంటి అంటే తెలియని విషయం ఏం కాదు ఇది. అప్పట్లో మాకు ఎలా అంటే, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేదంటే, గేమ్స్ పీరియడ్లు ఇవే ఉండేవి కాదు. MBBS సీట్ కొట్టాలి, మళ్ళీ PG సీట్ కొట్టాలి, ఎప్పుడు ఇలాగే ఉండేది అనమాట. సో మోర్ ఆఫ్ ఫిజికల్ పర్సన్ ని కాదు నేను, అంటే ఎప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేసి ఇలా స్పోర్ట్స్ ఆడి అలా ఏమి కాదు. ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండేది కాదు అనమాట. సరదాగా మేము ఎందుకో MBBS లో ఉన్నప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు ఈ ఫార్వర్డ్ బెండింగ్ ఎక్సర్సైజ్ అది సరదాగా ఫార్వర్డ్ బెండింగ్ చేస్తున్నాం అన్నమాట. నేను అసలు బెండ్ అవ్వకుండా టచ్ చేయలేకపోయాను అనమాట నా ఫీట్, హ్యాండ్స్ తో. అప్పుడు నవ్వుకున్నాం, ఇదేంటి అసలు, అంటే వయసుతో సంబంధం లేదు అప్పుడు. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీతో, వెయిట్ తో సంబంధం లేదు అనమాట. ఫ్లెక్సిబిలిటీ లేదంటే స్టామినా, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు, టచ్ చేయలేకపోయాను. నేను మామూలుగా ఇలా యోగాసనాలు ఇలా చూసినప్పుడు తను, ఏంటి నువ్వేనా ఇంత ప్రోలా చేస్తున్నావు యోగా, ఇంత ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే నేనే ఆశ్చర్యపోయాను అనమాట. అప్పుడు ఆ సంఘటన గుర్తు చేసుకుని, అవును కదా ఆ టైంలో అసలు మనకి ఏమి, అసలు కనీసం వచ్చి ఫీట్ కూడా టచ్ చేయలేకపోయేదాన్ని, ఇప్పుడు ఇంత ఇంప్రూవ్ అయ్యాను. ఇది కేవలం యోగా గొప్పతనమే గురువు గారు. ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే, అంటే ఇంత మనం ఎగ్జాజరేషన్ తో ఇంత ఒక ఇది చేసి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, యోగా అనేది మీరు గ్రూప్ కి పెట్టారు కదా గురువు గారు, యోగా అమృతం అనేది, అది ఎగ్జాక్ట్ గా జస్టిఫై అవుతుంది నేమ్. ఇది యోగా అనేది ఒక అమృతం లాంటిది. ఇప్పుడు మనం బయట వాళ్ళకి ఎంత చెప్తున్నా యోగా చెయ్యాలి అంటే, ఫస్ట్ నేను యోగా జాయిన్ అయినప్పుడు కూడా నాకు యోగా అంటే అంత అసలు పరిచయం ఏం లేదు. అంటే కొంచెం పెద్దవాళ్ళు ఏమైనా యోగా చేస్తే కొంచెం కదలకుండా ఇలా మెడ ఎక్సర్సైజ్లు అవి చేస్తారు అంతే. లేదు ఇంకో ఎక్స్ట్రీమ్, ఈ రామ్దేవ్ బాబా లాగా చాలా బాడీ తిరగని ఎక్సర్సైజ్ చేస్తారు, ఇలా అనుకుంటూ ఉండేదాన్ని. సరే ఒక ట్రైల్ ఇద్దాం, నాకు చాలా నా పూర్వజన్మ సుకృతంగా మీరు పరిచయం అవడం గురువు గారు, నేను యోగా జాయిన్ అవుదాం, ఒక ట్రైల్ వేద్దాం,
ఎలాగ జిమ్ ఏరోబిక్స్ ఇవి అవ్వట్లేదు కదా ఈ ప్రాక్టీస్ లో అని చెప్పి ఇంట్లో కూర్చుని యోగా చేద్దాం ఆన్లైనే కదా అని చెప్పి ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవడం, అదే నా లైఫ్ చేంజింగ్ మూమెంట్. అలా వచ్చాను, జాయిన్ అయ్యాను. నెక్స్ట్ యోగా ఏంటంటే అమృతం అన్నమాట. మనం తాగిన వాళ్ళకి ఆ టేస్ట్ తెలుస్తుంది అన్నట్టు, మనం బయట ఉండి టేస్ట్ చేయని వాళ్ళకి అబ్బో ఇంత ఇంత బాగుంటది అంత బాగుంటది అంటే అది తెలియదు. యోగా ఖచ్చితంగా స్టార్ట్ చెయ్యాలి, అనుభూతి పొందిన వాళ్ళకే ఇదంతా తెలుస్తుంది అనమాట. అంతే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే గురువు గారు ఈ ఫ్యామిలీని అంతా ఒక కరిస్మాటిక్ గా నడిపిస్తున్నారు. మనకి ఆ అట్రాక్షన్ గురువు గారిలో ఉంది. నేను ఈ బెనిఫిట్స్ అన్ని పొంది థ్యాంక్స్ కూడా చెప్పను గురువు గారు. కృతజ్ఞత అనేది అంటే మెసేజ్ పెడుతున్నారు కొంచెం కట్ షార్ట్ చేయమని. నేను ఈ 1 year లో మళ్ళీ 1 month తర్వాత ఇట్లే మాట్లాడుతున్నాను. సో ఒక 1 minute ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. గురువు గారు మనల్ని ఎంతో బాగా నడిపిస్తున్నారు. ఇది అప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు ఏమి కష్టం అనుకోకండి, చాలా ఈజీ ఇది. నేను కూడా అసలు నా బాడీ కూడా ఉంగేది కాదు అసలు. మీరు జస్ట్ రండి అంతే, ఆ క్లాస్ కి ఆ టైం కి లేచి రండి, గురువు గారే మిమ్మల్ని చేయి పట్టుకుని అలా సునాయసంగా చేపిస్తారు. నెక్స్ట్ గురువు గారు ఇది మీకు కృతజ్ఞతలు కూడా చెప్పలేము. మా కృతజ్ఞత మీకు ఎలా వ్యక్తపరచాలంటే మీరు నేర్పించిన యోగా విద్యను మేము లైఫ్ లాంగ్ అందరికీ పరిచయం చేస్తూ మేము ఇది ఫాలో అవుతూ అదే మా పట్ల మేము తీర్చుకోగలం గురువు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను ఆంధ్ర బ్యాంక్ లో సీనియర్ మేనేజర్ గా రిటైర్ అయిపోయాను 2016లో. నన్ను అమరావతి వాస్తవ్యుడు నా సహోద్యోగి లింగేశ్వరరావు గారు నన్ను ఈ యోగాలోకి ప్రవేశంలోకి తాను పాత్ర చాలా ఉంది. తాను అడిగాడండి యోగాలోకి చేరమని, నేను వెంటనే వేస్తున్నాను. అప్పటికి నాకు యోగా అంటే నాకు ఏమీ తెలియదండి, యోగా అంటే ఏమీ తెలియదు. తర్వాత నాకు వెంటనే చేరానండి. అప్పటికి నేను కదలలేదు, మ్యాట్ మీద కూర్చోలేను, కింద కూర్చోకుండా 40 సంవత్సరాలు అయిందండి. తర్వాత బీపీ షుగరు, నడవలేను, ఆయాసం. సరే వాకింగ్ లో బాగా మనకి ఆరోగ్యం బాగుంటుందని చెప్పిన తర్వాత నడుస్తుంటే ఆయాసం, అక్కడక్కడ కూర్చొని నడవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. బాగా పొట్ట, 100 kgs బరువు, ఇదండి నా పరిస్థితి. ఇక నేను నిర్ణయించుకున్నా, నాకు లైఫ్ అయిపోయింది, మనం ఎంజాయ్ చేయాల్సినంతా చేశాము, ఉద్యోగం చేశాము, గౌరవ ప్రతిష్టలు సంపాదించుకున్నాము, అన్ని విధాల మంచి చెడులు అనిపించాము, ఇక అయిపోయింది అనుకొని నా యొక్క చివరి కోరికలు స్టార్ట్ చేశానంటే మా నేటివ్ ప్లేస్ అమరావతి. నాకు ఇక్కడ సబ్సిక్వెంట్ లైఫ్ ఇక్కడ జరగాలని నిర్ణయించుకొని చేయాల్సిన పనులన్నీ అసైన్మెంట్ స్టార్ట్ చేశారండి. ఇది నా పరిస్థితి. ఆ పరిస్థితిలో లింగేశ్వరరావు గారు యోగా క్లాసులోకి రమ్మని కన్వర్ట్ చేశాడండి. ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే షుగర్ బీపీ కంట్రోల్ అయిపోయిందండి, కింద కూర్చోగలుగుతున్నాను, తర్వాత నడవగలుగుతున్నాను. అసలు పోయే ప్రాణం అక్కడ ఆ రోజు నుంచి 3 సంవత్సరాల క్రితం నుంచి నేను చనిపోవాల్సిన వాడిని ఇప్పుడు నేను బతికి 3 సంవత్సరాలు బతుకుతానంటే అది యోగా గురువు గారి దయానండి. భగవంతుడు వారిని ఒక దూతలాగా పంపించి నాకు ప్రాణం పోశారని చెప్పడంలో ఎక్కడ అతిశయోక్తి లేదండి. ఇది యోగా వల్లే వచ్చిందండి. గురువు గారు నేను యోగాలో కూడా నేను విశ్వాసం లేదు, యోగా అంటే తెలియదు, అలా వచ్చి కూర్చునేవాడు అంతే. చెప్పిన అవకాశం ఉన్నంత వరకు చేయండి, అవకాశం లేని వదిలేయండి అనేవాళ్ళు గురువుగారు. నాకు చేతని చేసేవాడిని, చేతగాని వదిలేసేవాడిని. అయితే ఇప్పుడు అన్ని చేయగలుగుతున్నానండి, ఆరోగ్యం బాగుంది. డబ్బు మనది అసలు ప్రాముఖ్యత లేని ఒక సబ్జెక్ట్ అనుకున్నానంటే ప్రాణము ఆరోగ్యమే చాలా ముఖ్యమని. రెండోది ఏంటంటే ఆయుష్ భగవంతుడు ఇస్తాడు అంతవరకే అనుకున్నా, కానీ గురువు గారు దాన్ని అధిగమించారు. ఏమని? ఆయుష్ పెంపుదల అనేది ఒకటి కొత్త సబ్జెక్టు నేను నేర్చుకున్నానండి గురువు గారి దగ్గర. యోగా అనేది నాకు అసలు ఏమీ తెలియని వాడిని అసలు ఆయుష్ పెరుగుదల అనేది నేను భగవంతుడు ఒక ఆయుష్ ఇచ్చాడు, అదే ఫుల్ స్టాప్ అనుకునే ఈ సమాజంలో ఆయుష్ పెరుగుదల అనేది ఒక సబ్జెక్టు చెప్పి ఆయుష్ పెంచినారంటే ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ జీవితం ఈ యోగా క్లాసు ఈ గురువు గారి యొక్క ట్రైనింగ్ వల్ల జరుగుతుందండి. ఇప్పుడు నేను యవ్వనంలో మధ్య వయసులో చేయలేనటువంటి యాక్టివ్నెస్ ఇప్పుడు యోగాలో వచ్చిందండి. తర్వాత యవ్వనంలో మధ్య వయసులో ఏమి నేను యాక్టివ్గా పనిచేసి దానికి డబుల్ నేను పనిచేసుకుంటానండి. నా ఉద్యోగం 2016లో నేను రిటైర్ అయిపోయానండి ఆంధ్ర బ్యాంక్ లో. నాకు ఆ ఉద్యోగం మీద ఆసక్తి లేదండి. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి కోర్టులో ఎలా వాదిస్తున్నారు అనేది నా ఆసక్తి అండి. అయ్యే చూసేవాడిని, ఒక ఆ సీన్ కోసమే సినిమాకి వెళ్ళేవాడిని, మిగతాది నాకు అనవసరం. 2016 తర్వాత 5 సంవత్సరాలు అడ్వకేట్ గా ఒక జూనియర్ గా పనిచేసి
ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్యానల్ అడ్వకేట్ గా పనిచేస్తున్నానండి. అది చక్కగా ఉంది, డబ్బులు కూడా వస్తున్నాయి, ఆరోగ్యం బాగుంది, మంచి మంచి సమయం ఎంత నిద్రపోవాలో అంత నిద్రే, ఏం చదువుకోవాలో అంత చదువుకోవటం, ఎవరితో ఎలా మాట్లాడాలో గౌరవంగా రెస్పెక్ట్ గా మాట్లాడుకోవటం. ఇదివరకు ఇరెగ్యులర్ గా అగౌరవంగా మాట్లాడటం, ఇదివరకు వాళ్ళు అట్లా ఇట్లా విమర్శించడం, ఇవన్నీ పోయినాయండి. ఇప్పుడు అంతా ఏంటంటే మనిషి దేవుడితో సమానం, వాళ్ళని గౌరవించాలి, మన పని మనం చేసుకోవాలి. ఆ స్తోమర్థం అంతా పోయింది సార్. గురువు గారు మీకు చాలా ధన్యవాదాలండి. నేను ఏం చెప్పినా చాలా తప్పే సార్, మా ప్రాణాన్ని మీరు పోసారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం గురుగారు, యోగా సభ్యులందరికీ కూడా నమస్కారం. నేను యోగా క్లాస్ లో జాయిన్ అయ్యి 7 months అవుతుందండి. నాకు ఈ చిన్నప్పటి నుండి కోల్డ్ అండ్ కాఫ్ అనేది చాలా ఎప్పుడు ఉండేటివి, అది తగ్గేదే కాదు. ఎన్నో హాస్పిటల్ డాక్టర్స్ కి తీసుకెళ్లారు అప్పుడు మా అమ్మ నాన్న. వెళ్ళినప్పుడు కూడా కొన్ని వాళ్ళు చైనీస్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయాలని మెడిసిన్స్ ఇస్తారు. తర్వాత ఆ మెడిసిన్స్ వాడినంత సేపు బాగానే ఉంటదండి, మళ్ళీ 1 month కల్లా మళ్ళీ వచ్చేసేది. ఎవ్రీ టైం ఉండేది, అంటే ఈ సీజన్ ఆ సీజన్ అని ఏం లేదు. అది కొన్ని వాళ్ళు ఎదిగే కొద్దీ తగ్గిపోతుంది అని కొన్ని డాక్టర్స్ కూడా చెప్పిన వాళ్ళు చాలా రకరకాలు చెప్పినారు. తర్వాత ఒక 10-12 years అయిపోయిన దాకా తగ్గిపోయినాయి. అయినా కూడా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటది, ఏదో ఒక సీజన్ ఏదో ఒక టైంలో వస్తూ ఉంటది. కోల్డ్ అండ్ కాఫ్ వచ్చిందంటే అందరికి వచ్చేలాగా నార్మల్ ఉండదండి. నాకు వచ్చిందంటే 1 month 1.5 month కి ఫుల్ దగ్గు. అది సివియర్ ఎలా ఉంటదంటే ఎగ్జామ్ హాల్ అందరు సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా నేను మాత్రం దగ్గుకుంటానే ఉంటాను. నైట్ అంతా రెగ్యులర్ గా దగ్గు ఉంటూనే ఉంటది. దానికోసం ఎన్నో కషాయాలు మళ్ళీ టాబ్లెట్స్ ఎన్నో తీసుకున్నానండి. ఆ టయానికి అవి తగ్గేదే గానీ తర్వాత తగ్గేదే లేదు. నాకు ఇప్పుడు 38 years అవుతుంది. ఇట్లా లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను ఈ ఒక సీజన్ లో ఏదో ఒక టైంలో నాకు కోల్డ్ అండ్ కాఫ్ వచ్చి 1 month కి తగ్గకుండా ఉండింది. కానీ ఈ ఇయర్ యోగా చేరిన తర్వాత నాకు అసలు దగ్గు అనేది లేదు, అసలు రానే లేదు. నాకు చాలా వండర్ గా అనిపించింది, చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది గురుగారు. అవి థ్యాంక్ యూ అమ్మా. తప్పనిసరిగా ఉంటదమ్మా, అది మనకు తెలియకుండానే చాలా బెనిఫిట్స్ పొందుతారు అందరూ కూడా. మనకు తెలియకుండానే వస్తాయి, లాభాలు వస్తాయి. అంటే మీరు అది ఎందుకంటే దానివల్ల ఈసారి మేము బయటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో అందరు కూడా కోల్డ్ కాఫ్, అందరు మా పిల్లలు మా హస్బెండ్ అందరికీ కూడా ఉండింది. కానీ నాకు మాత్రం రాలేదు. యూజువల్ గా నాకే వచ్చేది ఎప్పుడు, నాకు మాత్రం రాలేదు. లైట్ గా ఒక 3 days ఏమో నోస్ బ్లాక్ ఉండింది అంతే. తర్వాత అది కూడా నైట్ లోనే, తర్వాత ఏం లేదండి, చాలా చాలా నార్మల్ గా ఉండింది. ఇంట్లో వైరల్ ఫీవర్ వచ్చినప్పటికి కూడా నాకేం రాలేదు, ఇంట్లో వాళ్ళకే వచ్చినాయి. ఆ విధంగా మనకే తెలియకుండా ఇమ్యూనిటీ అనేది చాలా బాగా డెవలప్ అయ్యింది. అది కాకుండా రెగ్యులర్ గా ఫస్ట్ మంత్ లోనే నాకు తెలిసింది ఏంటంటే అవి వచ్చి ఎట్లా అంటే రెగ్యులర్ గా తెలిసింది ఏంటంటే డైలీ నాకు యాక్టివ్ గానే ఉంటది. యూజువల్ గా నేను మార్నింగ్ లేసి ఏదైనా పని చేసుకుని ఉన్నానంటే ఆ రోజు ఖచ్చితంగా మధ్యాహ్నం నిద్ర వచ్చేసేది. ఇప్పుడు అలా కాదు, ఎంత లేట్ గా పడుకున్నా కూడా 5 పైగా నిద్ర రావటం లేదు. టయానికి నిద్ర బాగా డీప్ స్లీప్ పోతున్నాము, టయానికి ఆకలి వేయడం కానీ బాగా కూడా ఫుడ్ తింటున్నాను, కానీ వెయిట్ కూడా తగ్గినాయి. నేను అంతకు ముందు కూడా చెప్పాను కదా గురుగారు, ఒక 10 years గా నా వెయిట్ తగ్గకుండా ఉండింది. నా బిఎంఐ వెయిట్ కన్నా 5 kg ఎక్కువ ఉంటున్నాను. ఇప్పుడు 2 kg బాగా తగ్గినాను. అందరు కూడా అడుగుతున్నారు, అంత ముందు కన్నా ఇప్పుడు తగ్గినట్టు ఉండవే, ఏం డైటింగ్ చేస్తున్నావా అలా అంటూ ఉంటారు అండేటి వాళ్ళు. కానీ అలాంటివి ఏం లేదండి, యోగానే చేస్తున్నాను. యోగాకు అంత తగ్గుతుందా అని అడుగుతున్నారు. అంత దూరం చాలా మార్పు వచ్చిందండి యోగాలో. దాంతో ఇంకా ఏంటంటే ఇంకో పాయింట్, మీరు చాలా బాగా నేర్పిస్తున్నారు. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే నేను చూసిన యోగా క్లాసు చాలా వరకు ఏంటంటే వస్తారు, ఆసనాలు చెప్తారు, ఏదో ప్రాణాయామాలు చెప్తారు, అంతే అయిపోతుంది. మీరు అట్ట కాదండి, ప్రతి ఒక్కటి ఎందుకు చేస్తున్నాము, ఏంది దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏ భాగంలో దాని ఉపయోగం అనే విషయం చాలా క్లారిటీగా ఇస్తున్నారు. ఆ థియరిటికల్ పార్ట్ ఉంది కదండి, చాలా చాలా బాగుంటది. ఎందుకబ్బా ఇంత మాట్లాడుతున్నారని ఫస్ట్ అనుకునేది, కానీ అది ఆనెస్టీగా నేను ఒప్పుకుంటాను. నేను లోపలికి వచ్చి అన్ని విన్నాకే నాకు అర్థమైంది ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారని. ఎవరికైనా చెప్పాలన్నా కూడా మనకు దాని గురించి ఒక అవేర్నెస్ నాలెడ్జ్ ఖచ్చితంగా కావాలి కదండి.
అవి చాలా బాగా థియరిటికల్ పార్ట్. వచ్చినాము, చెప్పినాము, వెళ్ళిపోయినాము, అయిపోయింది అనకుండా దేనికి చేస్తున్నామో, ఎందుకు అనే విషయంని చాలా బాగా క్లియర్ గా చెప్తున్నారు. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మంచి గురుగారి దగ్గర వచ్చినామని చాలా సంతోషంగా ఉంది నాకే. పేరు భాస్కర్ రామారావు అండి, మాది పిఠాపురం మండలం మల్లం. అది నాకు ఒక 15 రోజుల క్రితం ఫ్రాక్చర్ అయింది. స్కూటర్ మీద వెళ్తుంటే రాసుకోండి, అయితే చిన్న ఎయిర్ ఫ్రాక్చర్ లాంటిది అయ్యిందండి. అది ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, 15 years బ్యాక్ నాకు ఈ ఒక బండికి కుక్క అడ్డొచ్చి కాలర్ బోన్ ఇరిగిపోయింది. కాలర్ బోన్ ఇరిగిపోతే ఇక్కడ ఇది ఎలాగా నేను పడిపోయిన వెంటనే ఇది భూమి కానేసానండి. ఈ కాలర్ బోన్ ఇరిగిపోయింది సార్. అయితే ఇప్పుడు ఒక 15 days బ్యాక్ నాకు జరిగిన యాక్సిడెంట్ కి అంతకంటే పెద్ద దెబ్బ తగిలిందంటే రోడ్డు మీద పడిపోయినాను. కానీ ఏమి ఆ దెబ్బ కంటే నాకు పక్కడమికలండి అసలు ఇరిగిపోతాయేమో అనుకున్నాను. నాకు ఇప్పుడు ఈ యోగా వల్ల నాకు వచ్చిన బెనిఫిట్ కనపడి చిన్న ఎయిర్ ఫ్రాక్చర్ తో పోయిందండి. అంటే దీనికి వల్ల ఎముకలు ఎంత ఫ్లెక్సిబిలిటీ వచ్చాయో ఇది వరకు పెలుసుగా ఉండి ఇరిగిపోయి అనమాట. నాకు ఇప్పుడు అవగాహన నేను వారం రోజులు ఆలోచించుకుంటున్నాను, ఏంటి ఎంత సింపుల్ గా పోయింది, ఎంత సింపుల్ గా పోయిందంటే అది యోగా మార్చమని. యోగా అంటే ఫ్లెక్సిబిలిటీ వాళ్ళు చెప్పేది ఎందుకంటే అండి, ఎముకలు ఈ యోగా వల్ల ఫ్లెక్సిబిలిటీ మనలో ఎంత ఫ్లెక్సిబిలిటీ వచ్చిందో, పడిపోయిన మొగ్గలేసిలా పడిపోయినా సరే ఏమీ ఫ్రాక్చర్ అవ్వలేదంటే నిజంగా మరి యోగాలో ఉన్న మహిమే అనుకున్నాను సార్. అందుకే నాకు ఆగలేక ఈవేళ నేను చెప్దామని నేను పెట్టుకున్నా సార్ గురువు గారు. ఇది ఎందుకంటే నిజంగా అండి ఇప్పుడు ఒక వారం ఈ 2 రోజులు నేను షర్ట్ ఎలా వేసుకోగలుగుతున్నాను సార్, షర్ట్ ఎలా వేసుకుంటున్నాను సార్. చాలా బాగుందండి, సంతోషం. అది నెక్స్ట్ మన రంగ సురేష్ గారు ఉన్నారండి. సో రంగ సురేష్ గారు, వి రిక్వెస్ట్ యూ టు కైండ్లీ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. నమస్తే మేడం. నమస్తే గురువు గారు, అందరికీ గుడ్ ఈవినింగ్. సో నేను ఈ యోగాలో జాయిన్ అయ్యి 6 months అవుతుందండి ఇప్పుడు. అయితే జనరల్ గా నేను మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ మంత్ ఏదైతే అయిపోయిందో ఆ మంత్ లో గురువు గారు మనతో చేయించినటువంటి ఆసనాలు కానివ్వండి, ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పే ఇది ఉంది నాకు. సో లైక్ మనము ఆ మంత్ లో ఏం సాధించాము, ఏం నేర్చుకున్నాము అనేది ఇక్కడ పాయింట్. సో ఆల్రెడీ మేడం మంజుష గారు ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. సో అలాగే ఈ మంత్కి వచ్చేసరికి మనం జనవరికి వస్తే గురువు గారు మొట్టమొదట మనకి చెప్పిన ఆసనాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ముఖ్యంగా ఈసారి కాన్సన్ట్రేషన్ చలికాలం కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాం చెప్పాలంటే. అంటే కోల్డ్, కాఫ్, జ్వరము, బాడీ పెయిన్స్ ఇవన్నీ దాదాపు మాక్సిమం అందరం సఫర్ అయ్యామండి. ఇంచుమించు ఎలా అంటే ఈవెన్ మా మదర్ కూడా హాస్పిటలైజ్ అయ్యారు. అంత సివియర్ గా ఈసారి హైదరాబాద్ లో చలి ఎక్కువైపోయి ఇట్ వెంట్ టు 10 degrees or 11 degrees. అలాంటి ఇదిలో గురువు గారు చేయించిన యోగాసనాల వల్ల మేము చెమటలు తెచ్చుకున్నాం. అంటే బాడీలో బాడీలో హీట్ జనరేట్ అయ్యేలాగా చేసి ఆ పర్టికులర్ చలిని ఎదుర్కొనేలా చేసి, టు బి ఫ్రాంక్ నాకు కైండ్ ఆఫ్ బ్రోంక్రైటిస్ ఉంది. అసలు ఆ ప్రాబ్లం అనేదే తెలియకుండా చేశారు గురువుగారు ఆయన చేయించిన ప్రక్రియలతోటి, లైక్ ప్రాణాయామాలు. సో ద మంత్ ఆఫ్ జాన్వరి, ఈ జాన్వరి మంత్ అనేది గురువు గారు మ్యాక్సిమం టైం మనకి ప్రాణాయామాల ద్వారా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా, అంటే ఈ వాతావరణాన్ని ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. ఓకే, సో అలా ప్రాణాయామంలో చూసుకుంటే గురువు గారు మనకి జాన్వరిలో చేయించినవి భస్త్రిక ప్రాణాయామం కానివ్వండి, కపాలభాతి కానివ్వండి, అనులోమ విలోమం, మెయిన్ ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో ఈ అనులోమ విలోమం అసలు లాస్ట్ ఇంచుమించుగా 1 week నుంచి అదే చేయిస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఈ చలికి మనకి లైట్ కైండ్ ఆఫ్ హార్ట్ ఇష్యూస్ రావచ్చు, అలాగే ఆస్థమాటిక్ ఇష్యూస్ రావచ్చు. ఇవన్నీ కూడా మనం ధైర్యంగా ఫేస్ చేసుకునేందుకు గురువు గారు చెప్పిన విధానం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అట్లానే
అట్లానే ఇంకా ఆసనాల విషయానికి వస్తే గురువు గారు ప్రతి ప్రతి ఇష్యూ మీద చాలా జాగ్రత్తగా చెప్పుకుంటూ వెళ్తారు. లైక్ ఫస్ట్ ఈ నెలలో మనం ఫస్ట్ చెప్పింది ఏంటంటే వెరికోస్ వెయిన్స్ రిలేటెడ్ చెప్పారు. సో దాని ఎక్స్పీరియన్సెస్ కూడా కొంతమంది 4-5 పంచుకున్నారు. అట్లానే డయాబెటీస్ రిలేటెడ్ ఆసనాలు ఏవైతే చేయాలో అవి దానికి సంబంధించిన ముద్రా ప్రాణాయామాలు, అట్లానే స్పాండిలైటిస్ అండ్ నెక్ పెయిన్, అలాగే హార్ట్ ఇష్యూస్ ఎలా అవాయిడ్ చేసుకోవాలి త్రూ ముద్రలు కానివ్వండి, లేదంటే త్రూ ప్రాణాయామం కానివ్వండి, మనం ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఇది చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ సయాటికా పెయిన్. సో సయాటికా పెయిన్ అనేది చాలా ముఖ్యమైనది. నేను నా ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే, నేను మా కొలీగ్ మిస్సెస్ ఒక అమ్మాయిని జాయిన్ చేశాను, త్రివేణి అని చెప్పేసి. ఆ అమ్మాయి పొజిషన్ ఎట్లా అంటే 2 నిమిషాలు నించుందంటే 3వ నిమిషం కూర్చోడానికి వెతుక్కునేది, అంత సఫర్ అయ్యేది. అలాంటిది ఇవాళ హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తుంది, వంట చేసుకుంటుంది, అన్ని పనులు తనే చేసుకుంటుంది, ఎక్కడ రెస్ట్ తీసుకోవట్లేదు. సో ఆ అమ్మాయి ఆల్రెడీ తన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంది మన క్లాస్లో. జస్ట్ 2 months లోనే ఆ అమ్మాయికి ఇది వచ్చేసింది, సయాటికా ఇష్యూ నుంచి రిలీవ్ అయింది. సో నెక్స్ట్ ఇంకా గురువు గారు చెప్పే ఇదితోటి మన సెషన్స్ లోనే గీతిక అనే అమ్మాయి ఉంది, పాప. చిన్నప్పుడే ఆ అమ్మాయికి థైరాయిడ్ ఇష్యూ వచ్చింది. సో రీసెంట్ గానే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు థైరాయిడ్ చాలా కంట్రోల్లోకి వచ్చింది ఇప్పుడు అని చెప్పేసి. సో థైరాయిడ్ రిలేటెడ్ గా గురువు గారు ఆసనాలు చేయించడం, అలాగే ఇవి మనకి గురువు గారు ఈ మంత్ లో చేయించిన ఆసనాలు కానివ్వండి, ప్రాణాయామాలు కానీ, అలాగే మహారాణి మేడం ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పారు మెడిటేషన్. సో మెడిటేషన్ లో భాగంగా వాళ్ళ గురువు గారు త్రాటక క్రియ చేయించడం. సో మనకి ఈ క్లాస్ ఏంటంటే 360 degrees యాంగిల్లో చూసుకుంటే కనుక మన బాడీ రిలేటెడ్ ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి, అట్లాగే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బాడీ రిలేటెడ్, ఇప్పుడు టు బి ఫ్రాంక్ నేను జాయిన్ అయ్యి 6 months అయినా కానీ నేను ఎలా ఉంటానంటే, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం పర్లేదు నేను యోగా చేస్తాగా, నాకేముందనే ధైర్యం ఒకటి వచ్చింది, మానసిక ధైర్యం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అది డెవలప్ చేస్తుంది. అంటే మన ప్రాబ్లం వస్తే ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అనే భయం కాదు, ప్రాబ్లం నాకు రాదు అనే ధైర్యం వస్తుంది ఇక్కడ ఈ యోగాసనాలు జాయిన్ చేస్తే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ పాయింట్. అందుకే చాలా మంది చెప్తూ ఉంటారు యోగం ఉంటేనే యోగాలో జాయిన్ అవుతారు అని చెప్పేసి. సో ఈ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో, నేను ఆల్రెడీ 1 year ఎక్కడో చేసి వచ్చానండి. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. అక్కడ వాళ్ళు ఇది చేయండి అని చెప్పేసి ఒక ఆర్డర్లో తీసుకుంటూ వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ డే ఒకవేళ మనకు కుదరక వెళ్ళలేకపోయాం అనుకోండి ఆ క్లాస్కి, మనం చేసేసుకోవచ్చు, ఎందుకు అంటే అదే రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ అలా కాదండి. మన క్లాస్ ఇవాళ ఒకటి చేయించారు అంటే రెండో రోజు గురువుగారు ఏం చేయించబోతున్నారో తెలియదు మనకి. ఆయన కొత్తదనం తీసుకొస్తారు ప్రతిరోజు, నిత్య నూతనం అంటారు చూడండి, మన యోగా క్లాస్ అలాంటిది. సో దీంతో మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ రైట్ ఫ్రమ్ హెయిర్ టిల్ టో, మన జుట్టు దగ్గర నుంచి మన కాలు పాదం చివరి వేలు దాకా, అక్కడ దాకా ప్రతి అణువు కదిలెట్టి చేస్తారు గురువు గారు ప్రతిరోజు, అది కూడా. సో అంత బాగా చేస్తారు. అలా అని అమ్మో వంచేస్తారేమో అని అనుకోవద్దు. ఎక్కడికక్కడ ఆయన మనకి ఎప్పుడు చెప్తుంటారు, చాలా ఇంపార్టెంట్, స్థిర సుఖ ఆసనం అంటారు. అంటే మనం ఆసనం సుఖంగా చేయాలి, హ్యాపీగా చేయాలి. చేసిన తర్వాత మనకు గనక ఇబ్బంది అనిపిస్తే 2వ నిమిషం మీకు రిలాక్స్ ఇస్తారు ఎమ్మటే గురువు గారు. అంటే రిలాక్స్ అవంతే 2వ దానికి వెళ్ళొద్దంటారు, లేదంటే ఇబ్బంది అవుతుందని చెప్పి. మనకి ఆ ఎక్స్పీరియన్స్ వేరే యోగా క్లాసెస్ లో జరగదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో స్థిర సుఖాసనం అలాగే రిలాక్సేషన్, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది నేను లాస్ట్ లో చెప్తాను మేడం కొత్త వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ గురువు గారు. ఈ నెల కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మంచి నిర్ణయం తీసుకున్నందుకు మా యోగ భారత్ ఫౌండేషన్ తరపున మీకు స్వాగతం పలుకుతున్నామండి. మార్పు అన్నది ఒక్క రోజునే మనకి రాదు. మీ నిర్ణయం ఈ రోజు మీ జీవితంలో జరిగే గొప్ప మార్పుగా మనం భావించవచ్చండి. ఎందుకంటే చాలా కాలంగా నేను యోగాలో మన గురువు గారి దగ్గర శిక్షణ తీసుకుని ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడినాను చూశాను. అలాగే అశ్రద్ధ చేసి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నాను కూడా చూశాను. అందుకేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మానకుండా రెగ్యులర్ గా
పార్ట్ జీవితంలో దీన్ని చేసుకోగలరని చెప్పి కొత్త వాళ్ళకి ఒక సూచన అండి నాది. ఎంతో మందిని గురుగారు ట్రీట్ చేయడం, నేను కళ్ళారా చూసేయడం, ట్రీట్మెంట్ ఇవ్వడం. అలాగే చాలా మంది స్టంట్స్ పడుతూ స్టంట్ పడుతుంది అన్న వాళ్ళు కూడా స్టంట్ పడకుండా వాళ్ళు యోగా ద్వారా క్యూర్ చేసుకున్న వాళ్ళని చూశాను. అలాగే అశ్రద్ధ చేసి స్టంట్ చేయించుకున్న వాళ్ళని కూడా చూశాను. అలాగే ప్రాణాయామాలు చేస్తూ ప్రాణాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని చూశాను. ప్రాణాయామాలు అశ్రద్ధ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని చూశాను. నేను చాలా దగ్గరగా చాలా మందిని చూశానండి. అందుకని ఏంటంటే నా రిక్వెస్ట్ నా సూచన కూడా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మీ నైబర్స్ కూడా కొత్త వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే మీ స్నేహితులు, బంధువులు, మీ నైబర్స్ కూడా మన క్లాస్ మీరు ఈ నెల చేస్తారు కాబట్టి మీరు చూస్తారు. మీ అనుభవాన్ని వాళ్ళకు కూడా షేర్ చేసి నెక్స్ట్ మీటింగ్ లో కూడా కొంతమందిని ఎడ్యుకేట్ చేసి యోగా మీద వాళ్ళకి అవగాహన కల్పించి మన క్లాస్కి అటెండ్ అయ్యేటట్టు చూడండి. ఇంకా నాకు అవసరం చెప్పాలంటే నా పేరు మహేష్ అండి. నేను పిఠాపురం నుంచి చేస్తాను. గురుగారి దగ్గర నేను ఇంచుమించుగా ఒక 7 సంవత్సరాల మీద ట్రైనింగ్ అయినా నాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను యోగాలోనే చాలా వరకు క్యూర్ చేసుకున్నాను. ఎక్కువ స్ప్రింట్ టాబ్లెట్ వాడను మానేశాను. మాండెల్కాస్ లూసిట్రిజన్ అప్గ్రేడ్ మాండెజ్లర్ మానేశాను. ఇన్హేలర్స్ మానేశాను. హ్యాపీ, ఇప్పుడు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటాను. అంటే ప్రతిదీ దానికి కూడా మన యోగాలో పరిష్కారం ఉంది. అది అయితే నేను కనుక్కున్నాను, నేను తెలుసుకున్నాను కూడా. అందుకని ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది అశ్రద్ధ అన్నది మన జీవితంలో అన్నది పెట్టద్దు. ఖచ్చితంగా మీకు ప్రతిదీ కూడా థైరాయిడ్ అయితే థైరాయిడ్, వెరికోస్ వెయిన్స్ అయితే వెరికోస్ వెయిన్స్, వెయిట్ లాస్ అయితే వెయిట్ లాస్, బీపీ, షుగర్, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మీరు ఏది ఏమన్నామండి, ఆస్మా, మైగ్రేన్, పెరాలసిస్, ఇలా ప్రతిదీ, స్పాండిలైటిస్, సయాటికా, ఇంకా ప్రతి దానికి ఒకదానికి కాదు ప్రతి దానికి కూడా మన యోగాలో ఉందండి. చూడండి ఎయిర్టెల్ యాడ్ వస్తుంటది, ప్రపంచం మీ ముంగిట్లో. అలాగే ఆరోగ్యం మీ ముంగిట్లో కాదు, మీ గుప్పట్లో ఉంటుంది. మీకు ఎంత కావాల్సి అంత తీసుకొచ్చి మన యోగా నుంచి. అందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే మానదు అసలు. మీరు ఈ రోజు మంచి డెసిషన్ తీసుకుని మన గ్రూప్ లోకి వచ్చారు. మీరు చాలా సంతోషకరమైన విషయం అండి. చాలా బాగుంది గురుగారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే మేడం. గురువారికి నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఓన్లీ డిసెంబర్ లోనే జాయిన్ అయ్యాను. జనవరి కూడా కంటిన్యూ అయ్యాను. వితిన్ 2 months లోనే నాకు మాటలతో చెప్పలేని రిజల్ట్స్ అన్ని పొందగలుగుతున్నాను. ఆరోగ్యరీత్యా సారు, మేడము, సురేష్ గారు మొత్తం అందరూ కూడా మంచి మంచి పాయింట్లు అన్ని చెప్పారు. చాలా కృతజ్ఞతలు. దీంట్లో సబ్జెక్ట్ లో డీప్ గా వెళ్ళకుండా నేను ఏదైతే పొందుతున్నానో ఆ పాయింట్లో చెప్పేస్తాను. నాకు ఆరోగ్య రీత్యా చాలా బాగుంది. నాకు 70 సంవత్సరాలు, 71 రన్నింగ్. నేను గవర్నమెంట్ సూపరింటెండెంట్, జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ చేసి రిటైర్ అయ్యాను. దీంట్లో పొందేది ఏంటంటే ముందు ఫిట్నెస్, మార్నింగ్ అలర్ట్ గా ఎర్లీ మార్నింగ్ లేవటం వల్ల, బ్రహ్మోత్సవంలో లేవటం వల్ల బాడీలో అన్ని పార్ట్స్ కూడా యాక్టివేషన్ అవుతున్నాయి. నాకు మంచి ఆరోగ్యంగా ఉంది. మెమరీ పవర్ పెరిగింది. ఆకలి బాగా వేస్తుంది. డైజెషన్ సిస్టమ్ బాగుంది. ప్రతి పని మీద మన కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాము. అసలు యోగాభ్యాసంలో మెడిసిన్, డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ ఎన్ని రకాలు ఎన్ని వాడినా ఏవి పొందలేని అనుభూతి ఈ యొక్క యోగాలో మనం పొందగలుగుతున్నాం. మానసికంగా, శారీరకంగా, ఆరోగ్య రీత్యా, అవయవ రీత్యా అన్ని విధాలుగా ఇంకా ఆల్రౌండ్ మన డాక్టర్స్ కూడా మాట్లాడారు డిఫరెంట్ రూట్లు అన్నివి. అదే విధంగా మనం అన్ని పొందగలుగుతున్న మంచి గుడ్ ప్లాట్ఫామ్ అండి ఇది. నాకు మాత్రం ఈ జన్మలో ఇలాంటి జాయిన్ అవటం చాలా లేట్ గా జాయిన్ అయినని బాధపడుతున్నాను ఇప్పుడు. కానీ ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఇందులో జాయిన్ అయ్యి మంచి ఆరోగ్యం పొంది వారి యొక్క జీవిత కాలం కూడా మంచి ఆనందంతో ఉంటూ వాళ్ళ నైబర్స్ ను కూడా నలుగురికి తెలియజేసి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, దీని యొక్క రిజల్ట్ ఏంటి అన్నది, మందులకి, డాక్టర్ ట్రీట్మెంట్ కి, ఏట్లకి తగ్గిన జబ్బులన్నీ కూడా దీంట్లో తగ్గుతాయి. 100% గ్యారంటీ. నా పేరు థామస్ అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. 72 ఏళ్ల వయసు. నేను యోగాలో చేరక ముందర నా పరిస్థితి ఏంటంటే అసలు చనిపోయి ఉండాల్సింది. 3 సంవత్సరాల క్రితం చనిపోయి ఉండాల్సింది, 30 ఏళ్ళ క్రితం. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా వచ్చిందంటే
భూమి మీద రకరకాల విద్యలు ఉన్నాయండి. ఆ విద్యల్లోకి వెళ్ళి అన్నిటికంటే ఘనమైన విద్య యోగ విద్య అని నేను అనుభవపూర్వకంగా చెబుతున్నాను సార్. మనలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీయాలంటే ఒక్క యోగ విద్యనే యోగ విద్య ద్వారా మనలో ఉన్న శక్తిని పూర్తిగా బయటికి తీస్తే, ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయం, గురువు గారు ఈరోజు చెప్పినటువంటి ప్రణవనాద ప్రాణాయామంలో నేను మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వచ్చాను సార్. అంత అనుభూతి పొందాను, అంత గొప్పగా ఉన్నాయి. ప్రతి మనిషికి ఏ విషయంలో సరే ఫస్ట్ విశ్వాసం ఉండాలి. విశ్వాసం నుంచి భక్తి వస్తుంది, భక్తి నుంచి ప్రేమ వస్తుంది, ప్రేమ నుంచి త్యాగం వస్తుంది. గురువు గారు త్యాగం నుంచి ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ గా ఉంటది. ప్రతి ఒక్కళ్ళు ఎంత హ్యాపీగా కనిపిస్తారంటే అన్నదమ్ముల్లా కనిపిస్తారు, అక్కజనుల్లా కనిపిస్తారు. కోపం ఉండదు, అసలు ప్రేమ పంచొచ్చు. వ్యక్తిత్వం మనిషి యొక్క వ్యక్తి జీవితం నుండి సమష్టి జీవనానికి వెళ్ళొచ్చు. గురువు గారు యోగ విద్యలో నేను ఏదైతే పొందానో నేను పరమానందంగా మన యోగ సాధకులు అందరూ చెబుతున్నాను. 72 ఏళ్లలో నాకు శరీరంలో ఎలాంటి జబ్బు లేదు. బికాస్ ఆఫ్ దిస్ యోగా, బికాస్ యోగా హ్యావింగ్ సచ్ ఎ కెపాసిటీ. Yoga is the most powerful weapon on the earth. Yoga is the most powerful weapon on the earth, which cures every disease from our body. Nothing medicine is needed. That is my experience. గురువు గారు ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో పద్మశ్రీదేవి గారు మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. గురువు గారికి నమస్కారం అండి. మహారాణి గారికి నమస్కారం. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉంటానండి. మా సిస్టర్ అలివేలు మంగతాయారు హైదరాబాద్, తను నన్ను ఇక్కడ జాయిన్ చేసిందండి. నేను 10 years నుంచి విపరీతమైన సివియర్ నీ పెయిన్, నెక్స్ట్ వెరికోజ్ వెయిన్ బాగా సివియర్ అయిపోయిందండి. మోకాళ్ళ వరకు నలుపు వచ్చేసి ఎవరికి కాళ్ళు చూపించుకోవడానికి కూడా సిగ్గుపడేటట్టుగా అయిపోతుందండి నా పరిస్థితి. నా పొజిషన్ చూసి మా సిస్టర్ జాయిన్ అవ్వు, నీకు నచ్చితే కంటిన్యూ అవుది గాని అన్నాడండి. నేను ఆ సారు కూడా నాకు మోకాళ్ళ నొప్పులకి చెప్పారండి, అవి చేసుకుంటున్నాను. ఫస్ట్ అసలు స్టార్టింగ్ లో వజ్రాసనం అనేది ఏమాత్రం కూర్చోలేకపోయాను. సార్ కంగారు పడకమ్మా నెమ్మదిగా చేసుకుంది గాని అన్నారు. ఇప్పుడు నేను ఏంటంటే ఎక్కువసేపు కూర్చోలేకపోయినా అసలంటూ వజ్రాసనం వేయగలుగుతున్నానండి. ఇంకా నాకే ఆనందం అనిపిస్తుంది అనమాట, వజ్రాసనంలో కూర్చోగలుగుతున్నాను నేనేనా అని. నెక్స్ట్ సార్ ఏమో సూర్య నమస్కారాలు, కుర్చీలో కూర్చుని సూర్య నమస్కారాలు నేర్పించారండి. అందుకని నేను కూడా ఎవరితో కూడా వాళ్ళు చేస్తున్నా నేను కూడా ఎక్కడ ఆపకుండా నేను కూడా తృప్తిగా సూర్య నమస్కారాలు చేసుకుంటున్నానండి. అది కూడా నాకు చాలా ఆనందం అవుతుంది. వెరికోజ్ వెయిన్ విషయంలో ఏంటంటే మోకాళ్ళ వరకు ఎప్పుడైతే నలుపు వచ్చిందో ఒక 15 days లో మన పండక్కి మా అన్నయ్య వాళ్ళు వచ్చారండి. చూసి ఏంటి నీ మోకాళ్ళు కలరు రంగు మారుతుంది అనేసి అన్నారండి. నాకు ఇంకా ఆనందం అనిపించి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఒక్కరోజు కూడా మానకుండా నేను యోగా చేసుకుంటే నా జాయింట్, నా నీ పెయిన్స్, నా వెరికోజ్ వెయిన్ తగ్గిపోతుంది, నేను కూడా అందరిలా ఆనందంగా తిరిగి వచ్చాను. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయండి. నెక్స్ట్ సారు చెప్పి ముద్రలు, నెక్స్ట్ ఆ సార్ చెప్పి తీరి మనసుకు హత్తుకున్నట్టు ఉంటుందండి. అంత బాగా చెప్తున్నారండి సారు. ఒక్క రోజు కూడా నేను ఏదైనా పనున్నా మా వారితో చెప్పేస్తున్నాను, నేను ఈ రోజు యోగా మాత్రం మానండి అనేసి చెప్తున్నాను. రేపు అసలు యాక్చువల్ గా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళాలండి టౌన్, అయినా సరే నేను యోగా అయ్యాకే వస్తానండి, యోగా మాత్రం మాను అని చెప్తున్నానండి. చాలా బాగా చెప్తున్నారండి సారు. నా మీద నాకే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయండి. అందుకని నేను గురువు గారికి జాయిన్ చేసిన మా సిస్టర్ కి చాలా రుణపడి ఉంటాను అనిపిస్తుందండి. మా అన్నండి ఎట్టి పరిస్థితిలో మా అన్న, అది చాలా ఆనందం అవుతుందండి. చాలా థ్యాంక్స్ అండి. మాట్లాడండి మీ ఎక్స్పీరియన్స్. ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాను, కానీ రోజుకో కొత్త రకంగా చెప్పడం మాత్రం చాలా నచ్చింది. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లం గురించి గురువు గారు చెప్పిన దాన్ని ఎవరికి సూట్ అయినా వాళ్ళు తీసుకొని చెయ్యమనడం కూడా చాలా నచ్చిందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎంజాయ్ చేస్తున్నానండి, నేను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఐ థింక్ సార్ మెహర్ అనేసి ఉన్నారండి. సంజయ్ రావు సార్ మాట్లాడు సార్. మహారాణి గారు, సార్ మెహర్ కుమార్ గారు అని వచ్చారు. అవునండి. దీపరాజ్ బండారి నిద్ర ఉన్నారు నా ఫ్రెండ్స్.
మేరకుమార్ గారిని మాట్లాడండి. మెహర్ గారు మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి సార్. గురుభ్యో నమః. మా నమస్తే. సుబ్బారావు గారు బాగా ఓదరు కొడుతున్నారండి, అందుకు నేను జాయిన్ అయిన ఒకటి. రెండోది ఇంగ్లీష్ లో సామెత ఉంది, ద టేస్ట్ ఆఫ్ పుడ్డింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ అని. వీళ్ళందరిలాగే నేను కూడా 3 నెలలు 6 నెలల తర్వాత నా అనుభవాలు మీతో పంచుకునే అవకాశం నాకు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. గురువు గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. దీప్ రాజు గారు వచ్చారు సార్. ఆయన అడ్వకేట్ మేడం, రాజమండ్రి గారి అడ్వకేట్ మేడం. ఓకే అండి సార్, నమస్కారం. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి సార్. నమస్కారం మేడం. నమస్కారం గురుగారు. సుబ్బారావు గారు కంటిన్యూస్ గా మెసేజెస్ పెడుతున్నారు, కానీ ఈ రోజు నాకు ఆ అదృష్టం దొరికింది. అండ్ రేపటి నుండి నేను జాయిన్ కాబోతున్నాను. హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మంత్ మీలాగానే చాలా చక్కగా మాట్లాడాలనే ఆశతో సెలవు. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, ఆల్ ది వెరీ బెస్ట్. ప్లీజ్ జాయిన్ us. ఇప్పుడు దాకా మా కొత్త వాళ్ళకి ఏంటంటే అండి, ఇప్పుడు దాకా చాలా మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. 1 month లో మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు, గ్యారంటీ అండి అది. దట్ ఈజ్ అవర్ అష్యూరెన్స్. మన యోగా సార్ తరపున మన అష్యూరెన్స్ ఏంటంటే, మీరు కూడా నేను ఇలాగ డెవలప్ అయ్యాను, ఇలా బెనిఫిట్ పొందానని 1 month లో మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు గ్యారంటీగా. ఎందుకంటే 10 రోజుల్లో మీకు తెలిసిపోతుందండి, మనకేదో బెనిఫిట్ జరగబోతుంది అనే విషయం తెలిసిపోతుంది. కొంతమంది తెలియకుండా కూడా జరిగిపోతుంది. ఇప్పుడు మేడం చెప్పారు సరే, 3 కేజీస్ లాస్ అయ్యాయని చెప్పేసి, అలాంటి బెనిఫిట్స్ మనకు తెలియకుండా జరిగిపోతుంటాయి. ఈ యోగా అందరి యోగా కంటే డిఫరెంట్ యోగా ఇది. ఎందుకంటే యోగాలో చేరినప్పుడు ఏమనిపిస్తుంది, వేరే యోగాలో చేరినప్పుడు నెక్స్ట్ డే వస్తుందంటే అయ్యా మళ్ళీ చెయ్యాలా అనిపిస్తుంది. ఇది ఎప్పుడైనా 5 ఎప్పుడవుతుందా మార్నింగ్ అనిపిస్తుంటుంది ఈ యోగా. అది సార్ అష్యూరెన్స్, కంపల్సరీగా సార్ తరపున మేము అష్యూరెన్స్ కూడా ఇస్తున్నాం అనమాట. జస్ట్ ఏం లేదు, మన 5 కూర్చుంటే ఆయన ఎదురుగా 6:30 దాకా మీరు తీసుకెళ్ళిపోతారు. ఆయన ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అందరం కూడా. ఒక ట్రాన్స్లో కంటే ఏంటంటే, ఒకసారి అలసిపోతాము, అలసిపోయినప్పుడు ఎమ్మటే ఆయన రెస్ట్ ఇచ్చేస్తారు, మళ్ళీ పికప్ అవుతాము, మళ్ళీ రెస్ట్ ఇస్తారు, మళ్ళీ పికప్ అవుతాము. డైలీ మీకు 6:45 దాకా ఎట్లా జరుగుతుందో తెలియదు. 6:45 నుంచి 7 o'clock దాకా ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అందరూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. అది వింటే వాళ్ళ మనసులో నుంచి వచ్చే మాటలు వింటుంటే మీకు ఆ రోజంతా కూడా పాజిటివ్ వైబ్స్ ఏదైతే ఉన్నాయో ఈవినింగ్ దాకా తీసుకెళ్తాయి అనమాట. ఈవినింగ్కి సార్ మళ్ళీ పెడతారనమాట, రేపు పొద్దున ఇలాంటి ఆసనాలు చెప్తానని చెప్పేసి. అప్పుడు వైబ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి మనకి. వీటితో ఇది ఎట్లా ఉంటుందంటే అండి, మీరు ఈరోజు క్లాస్ అటెండ్ అయ్యారు అంటే, మీరు జాయిన్ అయినప్పుడు యోగా జాయిన్ అయినప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ కూడా. ఏంటంటే ఏజ్ గ్రూప్ అట్లాంటిది. ఇప్పుడు బీపీతోనో, బ్యాక్ పెయిన్తోనో, సయాటికానో, లేకపోతే షుగరో ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది. ఆటోమేటిక్గా 3-4 monthsలో దూరం అయిపోతాయండి అవన్నీ కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు చాలా మంది ఈ మధ్య జాయిన్ అవ్వాలి అయితే కనుక లైఫ్ మెంబర్స్ అంటున్నారండి. లైఫ్ మెంబర్స్ అయిపోతామండి కంపల్సరీగా, మీతో పాటే అని చెప్తున్నారు. అందరూ కూడా అదే ఆలోచనతో రండి. ఎందుకంటే ఇది 1 month చేసి ఆపేసేది కాదు యోగా అనేది. ఎందుకంటే మన లైఫ్లో పార్ట్ అయిపోతూనే మన జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. మన బ్రెయిన్ కూడా పాజిటివిటీతో నిండిపోతుంటుంది అనమాట. మంచితనం. ఇప్పుడు మన సార్ మాట్లాడే మాటలు కానీ, మన అదర్ కొలీగ్స్ మాట్లాడే మాటలు కానీ ఎలా ఉంటాయంటే, ఆ రోజుని మనల్ని మంచి వైపు నడిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి నేను సూచించేది ఏంటంటే, కంపల్సరీగా క్లాస్కి వచ్చిన వాళ్ళు రేపు పొద్దున 5:00 జాయిన్ అయిపోండి. అండ్ విత్ నోట్బుక్ అండి కంపల్సరీగా. ఎందుకంటే రోజు సారు నార్మల్ యోగాలో జాయిన్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది, మొనాటనీ ఉంటుందండి. మొనాటనీ వస్తారు, చేయిస్తారు, పోతారు, అంతే. 45 minutes కంటే ఎక్కువ చెప్పరు. యాక్చువల్గా 1 hour చెప్పినా కూడా మొనాటనీ ఉంటుంది అనమాట. ఈ తర్వాత ఈ పోస్చర్ తర్వాత ఇంకో పోస్చర్ అని మనకు తెలిసిపోతూ ఉంటుంది. అదే ఇక్కడ తెలియదు. ప్లస్ ఆయన చెప్పే విధానం కానీ సూపర్ ఉంటుంది. అసలు మీరు పీపుల్ ఎంజాయ్డ్ అనమాట. ఇవాళ నేను మాట్లాడిన వాళ్ళందరికీ, నేను జస్ట్ లేట్గా జాయిన్ అయ్యాను, ఈవెన్ దెన్ నేను రిలైజ్ అయ్యాను వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారనేది. ఎవ్రీ డే యూ ఫీల్ ఇట్. ఇవాళ ఇంత చెప్పారు, ఇవాళ ఎవ్రీ డే ఉంటుంది. ఆ సెషన్ ఉంటుంది, 5 minutes సెషన్ ఉంటుంది. మీకు అర్థమవుతుంది అనమాట ఎంత హ్యాపీగా ఉన్నారో అందరూ అని చెప్పేసి. అండ్ ఏజ్ ఇది ఒక ఇష్యూనే కాదండి. టేక్ అవర్ ఎగ్జాంపుల్ ఆఫ్ థామస్ గారు.
ఆయన ఎంత ఇన్స్పిరేషనల్ అంటే ఎవ్రీ డే ఆయన 72 అంటారు, బట్ ఈ ఫీల్స్ లైక్ 27 అంటమాట. 27 ఆయన ఈ రోజుల్లో పాటలు పాడుతున్నారండి. అట్లా మనకు అర్థం కూడా కాదు అది అంత డెడికేషన్ అని చెప్పేసి. చాలా మంది ఉన్నారండి 2-3 months లో వేరియేషన్స్ వాళ్ళ లైఫ్ లో చేంజ్ అయిపోతుందన్నమాట. ఐ రియల్లీ ప్రామిస్ యూ దాట్ దిస్ కుడ్ బి ఏ రియల్ లైఫ్ చేంజర్ ఇన్ యువర్ లైఫ్ టైం అనమాట. ఈ యొక్క మూమెంట్ ఎవరైతే డెసిషన్ తీస్తున్నారో ఇది ఒక లైఫ్ చేంజర్ అవుతుంది మీకు. ఒక 2-3 months లో అది మీరు రిలీజ్ అయిపోతారు. ఒక 10 days రిలీజ్ అవుతారు, బట్ 2-3 months లో మీరు బెనిఫిట్ పొంది చెప్తారు గ్యారంటీగా. ఇలాగ మా ముందుకు వచ్చి మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని మీరు కూడా ఒక 2-3 జాయిన్ చేయడానికి రెడీ అయిపోతారు. దట్ ఈస్ అవర్ అష్యూరెన్స్ షూర్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గురుగారు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.